హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. మై ట్యూటోరియల్స్. ఈ వీడియోలో మనం సి ప్రోగ్రామింగ్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ నేర్చుకోబోతున్నాము. ఫస్ట్ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్ రావాలంటే ముందుగా మనకి దాని సాఫ్ట్వేర్ అనేది మనకి మన సిస్టంలో డౌన్లోడ్ చేసి ఉండాలి. సో అది ఎలా డౌన్లోడ్ చేయాలో నేను చెప్తాను, ఓకేనా, ఈ వీడియోలో. ఫస్ట్ మనకి సి ప్రోగ్రామింగ్ లాంగ్వేజ్లో చాలా సాఫ్ట్వేర్స్ ఉంటాయి. నేను ఈ వీడియోలో 2 టైప్స్ ఆఫ్ సాఫ్ట్వేర్స్ చెప్పబోతున్నాను, ఎట్లా డౌన్లోడ్ చేయాలో. ఫస్ట్ నేను టర్బో చెప్పబోతున్నాను. సెకండ్ వన్ ఏమో దేవ్ C++. ఫస్ట్ దేవ్ టర్బో ఎలా డౌన్లోడ్ చేయాలో చెప్పబోతున్నాను. ఫస్ట్ మనకి నేను ఆల్రెడీ డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను టర్బో ఎలా డౌన్లోడ్ చేయాలో. ఆ లింక్ మీరు క్లిక్ చేయండి, ఓకేనా. అట్లా క్లిక్ చేయగానే మీకు ఇలా వస్తుంది పేజ్. మీరు ఏం చేయాలి, దాని తర్వాత ఇక్కడ మనకి డౌన్లోడ్ అనే ఒకటి ఆప్షన్ వస్తుంది. డౌన్లోడ్ మనం క్లిక్ చేయండి. దాని తర్వాత మీకు నెక్స్ట్ అనేది ఇలా వస్తుంది పేజ్. దాంట్లో మీరు నెక్స్ట్ అని క్లిక్ చేయండి. నెక్స్ట్ దాని తర్వాత మనకి ఇక్కడ ఒక బాక్స్ అనేది వస్తుంది, లాంచ్ ది ప్రోగ్రామ్ అని. ఆ బాక్స్ లో మీరు టిక్ మార్క్ పెట్టండి. దాని తర్వాత నెక్స్ట్ ఫినిష్ బటన్ వచ్చేయండి. ఇది మనం ఎలా డౌన్లోడ్ చేయాలో టర్బో అనేది. ఫస్ట్ కింద ఇచ్చిన లింక్ క్లిక్ చేసి ఇలా వస్తే డౌన్లోడ్ ఆప్షన్ క్లిక్ చేయండి. నెక్స్ట్ అని క్లిక్ చేయండి. దాని తర్వాత లాంచ్ ది ప్రోగ్రామ్ బాక్స్ సెలెక్ట్ చేసి టిక్ మార్క్ పెట్టి ఫినిష్ బటన్ వచ్చేయండి. మీది టర్బో అయితే ఉందో మనకి అది ఆటోమేటిక్ డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీరు మీ సిస్టంలో ఫోల్డర్కి వెళ్ళి డౌన్లోడ్స్ అని వెళ్తే ఆటోమేటిక్ వచ్చేస్తుంది. టర్బో అని సెలెక్ట్ చేయండి, ఓకేనా. నెక్స్ట్ సాఫ్ట్వేర్ ఏదైతే ఉందో సి ప్రోగ్రామింగ్కి దేవ్ C++. ఫస్ట్ దీన్ని ఎలా చేయాలంటే దీన్ని కూడా నేను డిస్క్రిప్షన్లో లింక్ ప్రొవైడ్ చేశాను. దేవ్ C++ కానీ. ఆ లింక్ మీరు క్లిక్ చేయగానే ఇలా పేజ్ వస్తుంది. దాంట్లో మీరు ఇలా 4 వస్తూ ఉంటాయి. దాంట్లో మీరు ఏం చేయాలి, ఫస్ట్ ఏదైతే ఉందో డౌన్లోడ్ ఒరిజినల్ దేవ్ C++5 అని దాన్ని క్లిక్ చేయండి. ఫస్ట్ వన్ క్లిక్ చేయండి. క్లిక్ చేయడం వెంటనే మీకు ఇలా వస్తుంది, లైక్ ఏ లాంగ్వేజ్ సెలెక్ట్ చేయండి అని. దాంట్లో మీరు ఇంగ్లీష్ లాంగ్వేజ్ సెలెక్ట్ చేసి ఓకే బటన్ వద్దండి. దాని తర్వాత మీకు ఒక బాక్స్ అనేది వస్తుంది, లైక్ లైసెన్స్ అగ్రిమెంట్ అని. దాంట్లో మీరు ఏం చేయకుండా జస్ట్ మీరు ఐ అగ్రి అని వద్దండి. దాని తర్వాత నెక్స్ట్ ఏం చేయాలి, మనకి నెక్స్ట్ ఏదైతే ఉందో దేవ్ C++లో మనకి ఇలా వస్తుంది, రైట్, ఫుల్ అంటే బాక్స్ అనేది వస్తుంది. దాంట్లో మీరు ఏం చేయాలంటే ఫస్ట్ నుంచి లాస్ట్ సెకండ్ దాకా ఇలా టిక్ మార్క్ పెట్టుకొని తర్వాత నెక్స్ట్ బటన్ ఏదైతే ఉందో మనకి అది క్లిక్ చేసుకోవాలి. దాని తర్వాత మీకు ఇలా వస్తుంది, లైక్ నెక్స్ట్ వచ్చినాక ఇక్కడ ఆప్షన్. మీరు ఏం చేయాలి, ఇక్కడ మనకి డెస్టినేషన్ ఫోల్డర్ దగ్గర మీరు ఏం చేయాలంటే బ్రౌజ్ వచ్చి మీరు ఎక్కడైతే మీరు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారో దీన్ని, సపోజ్ మీరు ఎప్పుడైతే ఇక్కడ మనకి బ్రౌజ్ అనే ఆప్షన్ క్లిక్ చేస్తారో ఇక్కడ మీరు, అప్పుడు మీకు ఇలా వస్తుంది సిస్టంలో, మీ సిస్టంలో. అప్పుడు మీరు ఎక్కడైతే మీరు ఇలా ఆప్షన్ అనేది మనకు వస్తున్నాయి. మీరు సెలెక్ట్ చేసుకోవాలి, లైక్ డాక్యుమెంట్స్లో మీకు ఇన్స్టాల్ చేసుకోవాలనుకుంటున్నారా లేకపోతే వీడియోస్లోనా అంటే మీరు సెలెక్ట్ చేసుకోవాలి అలా. మీరు ఎప్పుడైతే మరి బ్రౌజ్ వచ్చినాక ఫోల్డర్ సెలెక్ట్ చేసుకుంటారో దాని తర్వాత మీరు ఇన్స్టాల్ అనే బటన్ ఇక్కడ మనకి సెలెక్ట్ చేసుకోండి. దాని తర్వాత ఆటోమేటిక్గా ఇక్కడ ఇన్స్టాల్ బటన్ వస్తాగానే మీ సిస్టంలో దేవ్ C++ ఆటోమేటిక్గా డౌన్లోడ్ అయిపోతుంది. దాని తర్వాత మీకు ఇలా బాక్స్ వస్తుంది. దాంట్లో మీరు ఫినిష్ బటన్ వచ్చేస్తే ఆటోమేటిక్గా మీ సిస్టంలో దేవ్ C++ డౌన్లోడ్ అయినట్టే. మీరు ఏం చెప్పాను ఈ వీడియోలో, జస్ట్ సి ప్రోగ్రామింగ్ జస్ట్ వీడియో చెప్పాను. లైక్ సి ప్రోగ్రామింగ్ మనకి ప్రోగ్రామింగ్ టైప్ చేయాలంటే సాఫ్ట్వేర్ ఉండాలి కాబట్టి సాఫ్ట్వేర్కి 2 టైప్స్ చెప్పాను, ఒకటి టర్బో, ఇంకొకటి దేవ్ C++. నేనేం ప్రిఫర్ చేస్తానంటే స్టార్టింగ్ బేసిక్లో కాబట్టి దేవ్ C++ వాడండి, ఓకేనా. నెక్స్ట్ మనం వచ్చే వీడియోస్లో మనం ప్రోగ్రామ్స్ ఎలా చేయాలి సి ప్రోగ్రామింగ్లో చూద్దాం. వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇంకా ఈ ఛానల్ని ఇంకా నోటిఫికేషన్స్ రీచ్ అవ్వాలి సి ప్రోగ్రామింగ్ అంటే మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.